హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్ గర్. మీ అందరికీ థాటిక్ గర్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జరిగే జ్యేష్ఠాభిషేకం నిన్న జూన్ 21న శాస్త్రోక్తంగా ఎలా సమాప్తి చేశారో చూద్దాము. తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం శుక్రవారం నిన్న జూన్ 21న ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునర్దర్శనం ఇచ్చారు. మరలా వచ్చే సంవత్సరం జ్యేష్ఠ మాసంలో నిర్వహించే జ్యేష్ఠాభిషేకంలో మాత్రమే స్వామి అమ్మవార్లకు ఈ బంగారు కవచాన్ని తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా స్వామి అమ్మవార్లు ఈ బంగారు కవచంతోనే ఉంటారు. ఈ జ్యేష్ఠాభిషేకం చివరి రోజు నిన్న జూన్ 21 ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి ఆలయంలో సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు శతకలశ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. సాధారణంగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజునే వస్తుంది. అయితే నిన్న తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకాన్ని శాస్త్రోక్తంగా ముగించిన తర్వాత ఈ రోజు జూన్ 22న జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారు గరుడ సేవను అందుకుంటున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల సమయం మధ్యలో సర్వ అలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు ఆయనకు అత్యంత ప్రీతికరమైన గరుడినిపై తిరుమల మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఇలా ఈ రోజున పున్నమి కాంతులలో శ్రీవారికి గరుడ సేవ అత్యంత కమనీయంగా జరుగుతుంది. ఈ గరుడ సేవను చూసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలోనే కాకుండా తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున గరుడ సేవ అత్యంత వైభవంగా జరగబోతుంది. జూన్ 22 శనివారం ఈ రోజున సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు సర్వ అలంకార భూషితుడైన శ్రీ గోవిందరాజ స్వామివారు గరుడినిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇలా తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకాన్ని శాస్త్రోక్తంగా సమాప్తి చేసి తిరుమల మరియు తిరుపతిలోని స్వామివారు పున్నమి కాంతులలో గరుడ సేవను అందుకోబోతున్నారు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిక్ గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.